క్రీస్తు అనగానే లోకానికి వచ్చినవాడు తప్ప ఈ లోకంలో పుట్టినవాడు కాదు అని చివరి వారం కొన్ని మంచి సంగతులు బైబిల్లో నుండి మీకు చూపించాను. అంతే కాకుండా యేసుక్రీస్తుల వారు 2020 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు అని కేవలం నరవతారం శరీరాన్ని ధరించుకోవడానికి, మట్టి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చినవాడే తప్ప పుట్టినవాడు కాదు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని ఈ లోకం కాలాన్ని ఎలాగైతే విడగొట్టిందో, యేసును చూసిన ఈ లోకం 2022 సంవత్సరాల క్రితం యేసును చూడని లోకం. ఉన్నాడు కనబడకుండా ఆత్మగా. ఎప్పటి నుంచి ఉన్నాడు అని మన బైబిల్లో చదివినప్పుడు చివరివారం మీకు చాలా ఆధారాలు బైబిల్లో నుంచి ఇచ్చాను. సృష్టికి ముందే నేను పుట్టాను అని, ఆది నుంచే ఉన్నవాడును అని ఎన్నో గొప్ప గొప్ప సంగతులు బైబిల్లో చివరి వారం మనం నేర్చుకున్నాం. అంటే ప్రభు గురించి ఎలా ఆలోచించాలి, ప్రభు గురించి ఏం చెప్పాలి, ప్రభు గురించి మరి సభ్య సమాజానికి క్రైస్తవుడు ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటన్నది పోయిన వారం మీకు చాలా సంగతులు బైబిల్లో నుండి నేర్పించాను. పోతే చివరిలో నేను చెప్పిన సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఏంటి అవి అంటే, యేసుక్రీస్తుల వారి జన్మ ప్రస్తావన బైబిల్లో దేవుడు ఎక్కడా ప్రస్తావించకుండా, డేటును ప్రస్తావించకుండా మిగతా సంగతులన్నీ రాసుకుంటూ వెళ్ళాడు. ఎన్నో సంగతులు చెప్పాడు. ఆయన సున్నతి చేయించుకున్న దినం చెప్పాడు. రాత్రి సుమనన్న గారు మాట్లాడారు, మంచి సంగతి అది. సున్నతి చేయించిన దినం ఉంది, బాప్తిసం తీసుకున్నాడు 30వ ఏట అని ఆ దినం ఉంది. కానీ ఎక్కడ జన్మదినాన్ని మాత్రం దేవుడు రాయకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగే జన్మించిన ప్రదేశం ఏదో కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా క్రిస్మస్లో ఎక్కువగా ఏం చెప్తారు అంటే, పశువులు పాకేసి అక్కడ పుట్టాడు అంటారు కానండి, అక్కడ పుట్టలేదు. సత్రంలో స్థలం లేదు, ఎక్కడ పుట్టాడో తెలియదు. మొత్తం మీద స్థలం లేక యేసుక్రీస్తుల వారిని పట్టుకొచ్చి పశువుల పాకలో పరుండ పెట్టినట్టుగా మనం చూస్తాం. పోతే అక్కడ జరిగినవన్నీ మీకు తెలిసినవే, అందరూ చెప్పినవే. ఏవి? తర్వాత జ్ఞానుల గురించి కానివ్వండి, గొర్రెల కాపర్ల గురించి కానివ్వండి, ఆ నక్షత్రం గురించి కానివ్వండి, హేరోదు గురించి కానివ్వండి, ఇవన్నీ మీకు తెలిసినవి. యేసుక్రీస్తుల వారి జననం ఈ లోకంలో జరిగిన తర్వాత నిజంగా దేవుడు కోరుకున్న ఒకటి, దేవుడు కోరుకున్న దేవుడు కోరిక భూమి మీద నెరవేరుకుంటూ వచ్చింది. దేవుడు చాలా కలలు కన్నాడు భూమి మీద ఉన్న మనుషుల ఎడల. కలలన్నీ ఒమ్ముగారిపోతే, ఆ కలలన్నీ నీరుగారిపోతే తిరిగి మరలా వాటిని నిలబెట్టినవాడు, అనేక మందిలో పరలోకపు తండ్రి ఆశను మరలా చిగురింప చేసిన వాడుగా యేసుక్రీస్తుల వారు మనకి కనబడతారు. క్రీస్తు ఈ లోకానికి రావడానికి వెనక పరలోకంలో ఉన్న కన్నతండ్రి మదిలో ఒక గాయాన్ని ప్రజలు చేశారు. జాగ్రత్తగా వినాలి. పరలోకపు కన్నతండ్రి మదిలో ఒక గాయాన్ని చేశారు మనుషులు, దేవుని పిల్లలే. అప్పుడప్పుడు చూడండి, భూమి మీద ఉన్న మనుషుల తల్లిదండ్రుల మనసుకు పిల్లలు గాయాలు చేస్తూ ఉంటారు. చెప్పింది వినకపోవటమో, ఏదో తప్పు చేసి దొరికిపోవటమో, లేదా తండ్రి పేరుకు అపకీర్తి తెచ్చే పనులు చేయటమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. తమ్ముడు వచ్చేయండి లోపలికి, వాళ్ళ నుంచి ఉన్నారు చూడండి బయట. మన పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేయండి. మన పిల్లలు ముందుకు వచ్చేసి వాళ్ళకి సీట్లో. రైట్, సంతోషం.
ఓకే, కూర్చోండి సర్దుకుని. పరలోకంలోని కన్న తండ్రి దేవుడు, సృష్టికర్త, ఈ తండ్రి మధ్యలో ఒక గాయం, మనుషులు చేసిన గాయం, మనుషుల తప్పుడు ఆలోచనలతో తండ్రి మధ్యలో జరిగించిన గాయం. ఏంట గాయం అని మీరు ఆలోచిస్తే, నిజంగా మీరు చాలా రోజుల నుంచి ఆ వచనం చదివి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను చెప్తానండి, నిజంగా ఆ గాయాన్ని మనమైతే తట్టుకోలేమేమో. అంత పెద్ద గాయం మనమైతే భరించలేమేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక మాట బైబిల్లోకి వెళ్ళి మరి చూడాలి. ఇది మనుషులందరి గురించి పరలోకంలో ఉన్న కన్నతండ్రి పడుతున్న ఆవేదన. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా బైబిల్ చూడాలి. ఈ వచనము ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31 నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31 నుంచి. ఈ తరం వర్లారా, యెహోవా సెలవిచ్చు మాట మీరు లక్ష్య పెట్టండి. ఈ తరం వర్లారా, యెహోవా మీతో చెబుతున్న మాట మీరు లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న మనుషులకు నేను అరణ్యము వలెనైతినా. అరణ్యము అంటే అర్థం ఏంటి? నేనేమైనా మనుషులకు అరణ్యం వలెనైతినా? అరణ్యం అనగానే గజిబిజి, అర్థం కాని పరిస్థితి, అంతేనా? మిమ్మల్ని అరణ్యంలో మధ్యలోకి వెళ్ళి విడిచిపెట్టేశారనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? దారి దొరుకుతుందా? దొరకదు. అరణ్యం అనేసరికి గజిబిజి, ఏమీ అర్థం కాదు. నేనేమైనా దేవుడినైనా, నేనేమైనా మనుషులకు అరణ్యంలోకి అయిపోయానా? అర్థం కాని వాడిగా మిగిలిపోయానా? నేను అర్థం అవటం లేదా? వాళ్ళకి దేవుడిగా నేను ఈజీగా అర్థం అవడానికి ఎన్నో మార్గాలు పెట్టానే. సృష్టిని పెట్టాను, నేనే చేశానని చెప్తున్నాను. ప్రతిరోజు సూర్యుని పంపిస్తున్నాను, ప్రతి సంవత్సరం వర్షాలు ఇస్తున్నాను, పంటను పండిస్తున్నాను. కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఇవన్నీ చేస్తేనే కానీ జరగవు కదా. ఎవరు చేస్తున్నారని ఆలోచించినప్పుడు నేను కనబడిపోతాను కదా. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడతాడు. ఎవరు? దేవుడు. సూర్యుడిని చూస్తే ఎవరు జ్ఞాపకం రావాలి? ఎవరు మండిస్తారండి కొన్ని కోట్ల సంవత్సరాలుగా? అలాగా నువ్వు భూమిలో వేసిన విత్తనం పడిపోయిన వెంటనే మొలకెత్తుతుంది అంటే, ఆ విత్తనం మొలకెత్తిందంటే ఎవరో చేశారు. ఎవరు జ్ఞాపకం రావాలి మనిషికి? దేవుడు. ఏంటి ఇక్కడ దేవుడి ఆలోచన ఏంటి? ఇక్కడ దేవుడు బాధ ఏంటంటే, నేనేమైనా మనుషులకి అర్థం అవ్వలేదా? పోనీ సృష్టిని చూపించి చెప్పాను, ప్రవక్తల్ని పంపించి చెప్పాను, వాక్యం చెప్పాను, ఇవన్నీ అర్థం కాకపోతే నా మనసులో వీళ్ళు గాయం చేశారు కదా. అర్థమైనా అర్థం అవ్వనట్టుగా నన్ను పక్కన పెట్టేశారు కదా. నేనేంటో అర్థం అవ్వడానికి, నేనేంటో చెప్పటానికి ఈ లోకానికి చివరిగా ఒక ఆయన్ని పంపిస్తాను. ఆయనే యేసుప్రభు. మీరు జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు ఎలా అర్థమవుతాడో ఈరోజు మీకు కూడా చెప్తాను. జాగ్రత్తగా వినాలి. పరలోకంలో ఉన్న కన్న తండ్రిని అర్థం కాకుండా దేవుడు ఎవరో, ఎలాగుంటాడో, ఏం చేస్తాడో, ఏమనుకుంటున్నాడో ఏమీ అర్థం కాని ప్రపంచంగా మిగిలిపోతే దేవుడిని అర్థం చేయించటానికి వచ్చాడు. దేవుడు ఎన్నో విధాలుగా పరలోకపు కన్న తండ్రి మనుషుల ముందుకు వచ్చినా మనుషులు అర్థం చేసుకోలేదు దేవుడిని. ఏమండి, నిజంగా మానవ జాతికి దేవుడు ఎంత చేస్తున్నాడండి? చేస్తున్నా గుర్తించటం లేదు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. నేను ఏవైనా మనుషులకు అరణ్యం వలనైతినా, తర్వాత గాఢాంధకారపు దేశము వలనైతినా. గాఢాంధకార దేశం అంటే చీకటి. నేనేమి కనపడటం లేదా? చీకట్లో ఏమీ కనపడవు కదా. అలాగే దేవుడుగా నేను కనపడటం లేదా వాళ్ళకి?
ప్రకృతిని కళ్ళ ముందు పెట్టాను, దేవుడు కనపడటం లేదా? దేహాన్ని కట్టాను తల్లి గర్భంలో వాళ్ళకి, నేను కనపడటం లేదా? అందులో ఆత్మను పెట్టాను, నేను కనపడటం లేదా? అసలండి నిన్న ఒక వార్త వచ్చింది, నాకు మతిపోయిందండి. మానవ దేహంలో ఫంక్షన్స్ ఉంటాయి కదండి, మానవ దేహంలో అవయవాలు ఉన్నాయి కదా, ప్రతి అవయవం పనిచేయాలి. ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. చెవి పనిచేయాలి. ఏం పని చేయాలి? వినాలి. నోరు పనిచేయాలి, మాట్లాడడానికి, ఆహారం తినడానికి. లోపల జీర్ణ వ్యవస్థ పనిచేయాలి. జీర్ణం అయిపోయిన దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి విసర్జన వ్యవస్థలు అవి పనిచేయాలి. ఏమంటే ఒక పక్క కిడ్నీలు పనిచేయాలి, ఒక పక్క గుండె పనిచేయాలి. ఇవన్నీ కూడానంట ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తాయంట. వాటి మధ్యలో కోఆర్డినేషన్ దెబ్బతిన్నప్పుడు టోటల్గా మన ఆరోగ్యం పాడవుతుందంట. మతిపోయింది నాకు. ఏదో గుండె ఎలా పనిచేస్తుంది అనుకున్నాం, కాదంట. పక్క అవయవంతో కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తుందంట. అవయవాలలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా పక్క వ్యవస్థతో కలిసి పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే రెండు వ్యవస్థల మధ్య కాస్త చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చిందో నీ ఆరోగ్యం పాడవుతుంది అంటున్నారు. ఒకదానికొకటి మరి అవి అనుసంధానమై పనిచేస్తున్నాయంట. కారు ఉందనుకోండి, మీరు కారులో ఎక్సలేటర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, తర్వాత బ్రేక్ ఉంటుంది కదా. ఈ మూడు కలిసి పనిచేయాలి. ఎలాగా? ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు వెళ్ళాలి, బ్రేక్ వేయగానే ఆగిపోవాలి. ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు వెళ్తుంది, బ్రేక్ వేయగానే ఆగుతుంది. అంటే ఈ రెండు కలిసి పనిచేస్తాయి. అలాగ మన లోపల ఉన్న చాలా వ్యవస్థలు అంటే కలిసి పనిచేస్తున్నాయంట. అవి కలిసి పని చేయనప్పుడు మన ఆరోగ్యం ఒక్కొక్కటి పాడైపోద్దంట. ఒకటి చెప్తాను మీకు, చాలామందికి కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. ఎవరికి వాస్తాయి చెప్పండి? ఎవరికి వాచిపోతున్నాయి కాళ్ళు? కిడ్నీలు సరిగా పనిచేయని వాళ్ళకి కదా. కిడ్నీ ఎప్పుడైతే పని చేయటం లేదో యూరిన్ వ్యవస్థ మీద దాని ఎఫెక్ట్ పడింది. బయటికి వెళ్ళవలసిన మూత్రం రక్తంలో కలిసిపోతుంది. ఆ రక్తంలో మూత్రం ఎప్పుడైతే కలిసిపోతుందో దాని ఎఫెక్ట్ మళ్ళీ వెళ్ళి గుండె మీద పడుతుంది, దాని ఎఫెక్ట్ మరొక అవయవం మీద పడుతుంది. ఇలాగ ఒక్క వ్యవస్థ పాడవటం వలన లోపల ఉన్న అవయవాలన్నీ పోతాయి. ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? ఎంత అద్భుతంగా దేహాన్ని దేవుడు పెట్టిన దేహాన్ని చూసి, ఆ వ్యవస్థల పనితీరుని చూసి, దాని గొప్పతనాన్ని చూసి, అమ్మో సహజంగా ఇది ఎవరు చేయలేరండి, దీని వెనకాల ఎవరున్నారు? దేవుడే అని మనిషి ప్రతి దాంట్లోనూ దేవుడిని వెతుక్కోవాలి. నేను చెప్తాను, యేసుప్రభు దగ్గరికి వస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంత స్పష్టంగా నేను ఇంత గొప్పగా వాళ్ళ కోసం పనిచేస్తుంటే దేవుడిగా నేనేమి కనపడటం లేదా వాళ్ళకి? నేను కనపడినా? గాఢాంధకారపు దేశము వలనైతినా, తర్వాత అంటున్నాడు, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. ఇది దేవుడి గుండెల్లో బాధ. ఏంటి? మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి అంటే అర్థం ఏంటి? మనిషి ఏం కోరుకుంటున్నాడు? స్వేచ్ఛ కోరుకోవటం వలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? దేవుడు నుండి మనిషి స్వేచ్ఛ కోరుకుంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? బాగా ఆలోచించి చెప్పండి. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు, ఒక ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు మీ నుండి స్వేచ్ఛ కోరుకున్నారనుకోండి, బాగుపడతారా, పాడైపోతారా? బాగా ఆలోచించండి. పాడవుతారు. పాశ్చాత్య దేశాలు ఎందుకు పాడయ్యాయి? అమెరికా ఎందుకు పాడైంది? వాడు ఇంత బొడ్డోడు ఉండడు, నాకు స్వేచ్ఛ అంటాడు. ఏంటి స్వేచ్ఛ? మీరు నన్ను కొట్టకూడదు అంటున్నాడు. అమ్మనాన్నల్ని కొడితే పోలీస్ స్టేషన్కి పోలీసులకు చెప్తానంటాడు. ఇంట్లో అమ్మనాన్నలు కొట్టకూడదు, స్కూల్కి వెళ్తే టీచర్స్ కొట్టకూడదు, తిట్టకూడదు, వాళ్ళ మీద కేసేస్తాడు మళ్ళీ. అంటే ఏంటి? చిన్ననాటి నుండి వాడికి ఏం కావాలి?
స్వేచ్ఛ, స్వేచ్ఛ. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను. ఎప్పుడైతే స్వేచ్ఛ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా అక్కడ వ్యభిచారం పెరిగింది. పెరగలేదా? ఎందుకు పాశ్చాత్య దేశాలు అంత భయంకరంగా ఉన్నాయి? ఏమండి, తల్లి వయసున్న తండ్రి వయసున్న వాళ్ళతో వివాహాలు చేసేసుకుంటారు, వాళ్ళతో డేటింగ్లకు వెళ్ళిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమీ అన్నాక లేదు, తిట్టడానికి లేదు, కంట్రోల్ చేయడానికి లేదు. స్వేచ్ఛ మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మన పిల్లలు మన నుండి స్వేచ్ఛ కోరుకున్నారనుకోండి, లేదో సూపర్ మా ఓడండి, అసలు ఆడు సొంతంగా అన్నీ చేసుకుంటాడండి అనుకుంటున్నారేమో. ఆడు నాశనానికి పోతాడు. తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండాలి పిల్లలు, దేవుని కంట్రోల్లో ఉండాలి. భూమి మీద ఉన్న మనుషులు వాక్యపు కంట్రోల్లో నీ జీవితం ఉండాలి. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. వారు భూమి మీద ఉన్న మనుషులు స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. తిరగడానికి మాకు స్వేచ్ఛ కావాలి, ఎప్పుడంటే అప్పుడు మేము మీ దగ్గరికి రాం. దేవుడా, నీ దగ్గరికి మేము రాము, మేము చాలా బిజీగా ఉంటాం. పైపెచ్చు మాకు ఆనందాలు ఎక్కువ, మాకు సంతోషాలు ఎక్కువ. మాకు పర్సనల్గా చాలా సంతోషాలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చుకోవడానికి మేము ఏం చేస్తాం? తిరుగుతాం. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ ట్యాంక్ బండ్ చుట్టూ వాళ్ళు పనుండి తిరుగుతున్నారా? మీకు అర్థమైందా? ట్యాంక్ బండ్ మీద పనుండి తిరుగుతున్నారా, పని లేక తిరుగుతున్నారా? పని లేకే. ఎన్టీఆర్ పార్కులో ఎందుకు తిరుగుతున్నారు? పని లేకే. మూసినది చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఏమండి, గబ్బు కంపు కొడుతున్నా ఏమండి ఆ విగ్రహం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? మాకు పనేమి లేదు, మాకు స్వేచ్ఛ, మేము తిరగాలి తిరగాలి తిరగాలి. తిరుగుబోతులు మనుషులు. బోతులు అనగానే తిండిబోతులు ఒకటే మనకు తెలుసు. తిండిబోతులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, నిద్రబోతులు ఉంటారు, చాలా బోతులు ఉన్నాయి. అందులో వీళ్ళు తిరుగుబోతులు తిరుగుతారు అంతే, ఊరి మీద పడి తిరగటమే. అలా దేవుడి దగ్గరకు కూడా వచ్చేంత టైం లేకుండా ఏం చేస్తున్నారంటే మనుషులు, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. దేవా, నీ దగ్గరికి మేము రాము, మీ దగ్గర మేము కూర్చోము, మీ మాట మేము వినము, మేము స్వేచ్ఛగా ఏం చేస్తాం? తిరుగుతాం. ఇవన్నీ వినాలి మీకు. ఇప్పుడు చివరికి యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తాను ఇవన్నీ. పరలోకంలో ఉన్న కన్నతండ్రి మదిలో భూమి మీద ఉన్న మనుషులు చేస్తున్న గాయాలు ఇవి. మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. తర్వాత వచ్చిన చూడండి, ఇకను నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? ఏం చెప్తున్నారంట దేవుడితో? ఏం చెప్తున్నారు? ఇకను నీ వద్దకు మేము రాము. ఎవరి దగ్గరికి రారు? ఎవరి దగ్గర రారు? దేవుడి దగ్గర రారు. ఒకటో ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద ఉన్నవి రెండు శక్తులు. ఒకటి దేవుడు, రెండో చెప్పండి, గట్టిగా చెప్పండి. దయ్యం కదా. ఇప్పుడు దేవుడి దగ్గరకు రాము అంటే ఎవరు పిలుస్తున్నట్టు? అది దేవుడి దగ్గరికి రాని ప్రతి ఓడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇప్పుడు దెయ్యం. ఏంటండి, నేను దెయ్యం దగ్గరికి వెళ్ళలేదండి, సినిమా దగ్గరికి వెళ్ళానండి. సినిమాయే దెయ్యం తెలుసా? సినిమా దెయ్యమే. యేసుప్రభు అంటాడు, నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు. సినిమా హీరో అంటాడు, 100 మందిని నరికాను. నేను నరకటం మొదలెడితే నరకం ముందు హౌస్ఫుల్ బోర్డెడతారంటాడు. హింసను ప్రేరేపించేది దేవుడా దెయ్యమా? ఏది? దెయ్యం. అది. మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతే మేము తిరుగుతాము, సినిమాలకు తిరుగుతాము, పార్కులకు తిరుగుతాము, మా ఇష్టం వచ్చినట్టుగా లోకంలో మేము తిరుగుతాము. మేము నీ వద్దకు రాము. దేవుడి దగ్గరికి మనుషులు రారంటండి. రారా దేవుడి దగ్గరికి? రారా? మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాను దేవుడి దగ్గర. ఒక ఆయన్ని పంపిస్తాను ఈ లోకానికి. ఎవరిని? యేసు ప్రభుని చూసిన తర్వాత, యేసు ప్రభు మాటలు విన్న తర్వాత ఎవడైనా నా దగ్గరకు రావలసిందే. ఈయన తప్ప దిక్కులేదురా బాబు మనకని అనుకోవలసిందే. అలా చెబుతాడు నా కొడుకు ఈ లోకానికి వచ్చి. పంపిస్తున్నాను, గెట్ రెడీ అనడంతే. ఇప్పుడు ఇక్కడ అంటాడండి దేవుడు, కిందకి వెళ్ళమని మీరు చదువుకుంటే ఇక్కడ ఈ వచనంలోనే, కన్యక తన ఆభరణములను
మరుచునా? ఆడపిల్లలు ఆభరణాలు మర్చిపోతారా? మర్చిపోతారండి? ఆభరణాలు మరుస్తారా, మరవరా? అరగంట లేట్ అయిపోయినా పర్వాలేదు, మేకప్ అవ్వందే బయటకు అడుగు నేను పెట్టను. అయిపోతున్నామా, టైం అయిపోతుందని భర్త ఆరలు కొడతానే ఉంటాడు. ఆగండి, చెవులు అవ్వలేదు, ముక్కులో అవ్వలేదు, ఏమండి మళ్ళీ చేతులకు అవ్వలేదు, కాళ్ళకి అవ్వలేదు, ఆభరణం ఒక్కటి అవ్వకుండా నేను బయటికి రాను. ఒక ఆవిడండి అంత అయిపోయింది, బయటకు వచ్చింది, తాళం వేస్తుంది. తాళం వేస్తే ఒకసారి ఇలాగ అన్నది, ఏం లేదు, స్టిక్కర్ లేదు, మళ్ళీ తాళం ఓపెన్ చేసేస్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఆ స్టిక్కర్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి నిండుగా అద్దం ముందు చూసుకుని పదండి ఇప్పుడు, ఈలోపు సగం పెళ్ళి అయిపోద్ది అక్కడ. పోనివ్వండి, నేను మాత్రం ఆభరణాలు అన్నీ వేసేంత వరకు మాత్రం నేను బయటికి రాను. దేవుడే అంటున్నాడండి, భలే స్కాన్ చేసాడు ఆడపిల్లల్ని. కన్యక తన ఆభరణములను మరుస్తుందా? ఎవరు పోనివ్వండి, ఎంత ఆలస్యం ఏమంటే పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతాయి చెప్పండి? ప్రతి పెళ్ళి లేట్ అవుతుందండి. ఏ పెళ్ళి 12 గంటలకు అంటారండి, ఇలా సూట్లు వేసుకుని 12 గంటలకు పాస్ట్ గారు వచ్చి ఆడ కూర్చుంటాడు. ఏ పెళ్ళి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. లేట్ ఎవరు చెప్పండి? ఉంటే అమ్మాయి లేటు, ఖచ్చితంగా అమ్మాయి లేటు ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లకి వేసే మేకప్ లేటు, ఈ పిల్లకి మేకప్ వేసిన తర్వాత మేకప్ వేసి వాళ్ళు మేకప్ వేసుకోవడానికి లేటు, అంతే కదా? పెళ్ళిళ్ళు అంత మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి లేట్ అండి. ఏమండి వస్త్రాలంకరణ తర్వాత ఈ ఆభరణాల విషయంలోనే ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. కన్యక తన ఆభరణములను మరుస్తుందా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా? చూసారా ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టారు ఆడపిల్లలు ఆభరణాల మీద, వస్త్రాలంకరణ మీద, అలంకరణ మీద. ఇప్పుడు చూడండి కింద ఏమంటున్నాడు, ఎవ్వరు వీటిని మరిచిపోరు, కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. ఆగాలి, ఇది గాయం అండి. ఏంటిది? ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట ఈరోజు మీకు ఇంకోలా అర్థమవుతుంది. నా ప్రసంగం జాగ్రత్తగా వినాలి. లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను మర్చిపోయారు. దేవుణ్ణి మనుషులు మర్చిపోయారు. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడిని మనుషులు మర్చిపోయారు, కానీ మనిషిని మర్చిపోతాడా? ఏమన్నా మీ అమ్మ నాన్నలు ఎవరైనా మర్చిపోయారా? అమ్మను మర్చిపోయారా? మరొకరు. నాన్న మర్చిపోయారా? మరొకరు. అక్కను మర్చిపోయారా? మరొకరు. తమ్ముడు మర్చిపోయారా? మరొకరు. బావను మర్చిపోయారా? మర్చిపోరు. బావమర్దిని మర్చిపోయారా? మర్చిపోరు. మేనల్ని మర్చిపోయారా? మర్చిపోరు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి మీకు. అక్క, తమ్ముడు, మేనల్లుడు, కూతుర్ని మర్చిపోయారా? ఏమండి అర్థమైందా? అస్సలు కొంతమంది ఎలాగుంటారంటే, ఈవిడ మాకు దూరపు చుట్టమండి. ఎలాగా? అక్క, తమ్ముడు, కూతురు, మేనకోళ్ళ కొడుకు, కూతురు అంటారు. చచ్చిపోతాం అవన్నీ గుర్తుపట్టనాకే. ఎవరిని మర్చిపోడండి. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. విషయం ఏంటి? మనుషులు మనిషిని మర్చిపోరు, కానీ మనుషులు ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. ఏమంటే మర్చిపోవటం బాధ కాదా? మర్చిపోవటం బాధ కాదా? చాలా పెద్ద బాధ. ఇది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తాను నేను. మీరు ఒక వ్యక్తిని చాలా బాగా ప్రేమిస్తున్నారు, అతనంటే మీకు చాలా ఇష్టం, కలిశారు మీరు 2-3 సార్లు. ఆ ఇష్టమైన వ్యక్తికి ఫోన్ చేశారు. ఇలాగా ఫోన్ చేసి, హలో ఏమండి బాగున్నారా అంటే, ఆయన అవతలైన ఫోన్ ఎత్తి, బాగానే ఉన్నాను. ఎవరు మీరు అంటే ఎలాగుంటుంది? మీరు ఎవరు అంటే ఎలాగుంటుంది చెప్పాలి. మనసు ఎలాగుంటుంది? ఏమండి నేనండి, నన్ను గుర్తుపట్టలేదా? మొన్నే కలిశాను మీతో. అవునా? గుర్తు రావట్లేదండి. ఎవరు మీరు అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని ఏం చేశాడు? మర్చిపోయారు. అప్పుడు పడతారండి తపన గుర్తు చేయడానికి. ఏమండి నేనేనండి, మొన్న పెళ్ళిలో కలిశాను, స్టేజ్ కింద లెఫ్ట్ సైడ్లో ఎర్ర కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాను, నేను మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను, మీతో కలిసి ఫోటో కూడా దిగాను, కావాలంటే ఫోటో పంపిస్తాను అంటే మొత్తం మీద యువతల వ్యక్తి దేనికోసం తాపత్రయపడుతున్నాడు?
నన్ను గుర్తుపట్టండి, నన్ను గుర్తుపట్టండి, నన్ను గుర్తుపట్టండి, మీరు నన్ను మర్చిపోయారు. కొంతమంది ప్రేమతో ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసి గుర్తుపట్టమంటారు. అవునా? నేనేనండి మొన్న మీకు వచ్చాను కదా, వచ్చేటప్పుడు ఒక కేజీ లడ్డూలు పట్టుకొని వచ్చాను. అంటే ఇప్పుడు లడ్డూని బట్టి ఏం చేయాలి? ఇన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయారేంటి? నన్ను మర్చిపోయారేంటి? నన్ను మర్చిపోయారేంటి? మర్చిపోయారేంటి? ఇప్పుడు మాట్లాడగరండి, కిలో లడ్డూలు ఇచ్చినందుకో, షేక్ హ్యాండ్ ఇచ్చినందుకో నిన్ను గుర్తుపట్టుకోవాలని నువ్వు కోరుకుంటే, దేవుడు ఎన్నిచ్చాడు మనిషికి? సృష్టిని కట్టాడు, భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, పంచభూతాలను చేశాడు, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవుడిని మనుషులు మరిచిపోతే, ఆయన అంటున్నాడు, మనుషులు లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు. మర్చిపోయారా? అసలు దేవుడు మరుపు లేకుండా చేయడానికి ఒక ఆయన వస్తాడు భూమి మీదకి. ఆయనే యేసు ప్రభు. క్రీస్తు పుట్టుక పరమార్థం ఏంటో తెలుసండి. ఈరోజు సమాజం అంతా ఏదో అలాగ పండగని ఒకరోజు ఆనందపడి పక్కన పడేస్తున్నారు, కానీ యేసుప్రభుని నేను మీకు ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా బాగా ఆలోచిస్తూ నా ప్రసంగం వినండి. యేసుప్రభు లోకానికి వచ్చింది, మనందరికీ తండ్రి ఉన్నాడు, పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయనకు తండ్రి, మనకి తండ్రి, ఆయనకు దేవుడు, మనకి దేవుడు. ఆ దేవుని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారి ఈ లోకానికి రాక వెనకున్న అసలు కారణం, పరలోకంలో ఉన్న కన్న తండ్రిని ప్రజల మధ్యలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచేటట్టుగా చేయాలి. మీ మధ్యలో ఎప్పుడూ దేవుడు ఉండాలి. ఆ దేవుడు మీ మధ్యలో ఎప్పుడూ ఉంటున్నప్పుడు మీరు ప్రతిరోజు క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి మీరు అర్హులు. దేవుడికి మీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, మీ హృదయంలో ఎప్పుడు దేవుడే ఉంటున్నప్పుడు, దేవుడు వాక్యమే ఉంటున్నప్పుడు, దేవుడు పనే ఉంటున్నప్పుడు, దేవుడి గురించి ఆలోచనలే మీతో పాటు ఉంటున్నప్పుడు, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవచ్చు పండుగ. చెప్తాను ఇప్పుడు. మరి ఇందాక వాక్యపట్నం చదివారు, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నారు అక్కడ. ఎందుకు వచ్చాడంట? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. చూసారండి, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి ఏం చేయాలి? తండ్రి రొమ్మున ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఈ లోకానికి దేవుడు ఎవరో తెలీదు, దేవుణ్ణి ఈ లోకం చూడలేదు, ఆయన అదృశ్యుడిగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఆయన చూసేంత శక్తి మానవ దేహానికి లేదు. తండ్రిని చూడలేరండి, ఆత్మగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆత్మను చూసేంత శక్తి మానవ దేహానికి, మట్టి దేహానికి కెపాసిటీ సరిపోదు. ఎందుకంటే ఆయనను కలిగించిన సూర్యుడినే మనిషి చూడలేడు, ఆయన కలిగించిన సూర్యుడి దగ్గరికే మనిషి వెళ్ళలేడు. అలాంటప్పుడు ఈ మానవ దేహంతో, మట్టి దేహంతో పరలోకంలో ఉన్న కన్నతండ్రిని చూడలేవండి. ఆ దేవుడి మదిలో ఉన్న సంగతులన్నీ, ఆయనను ఎప్పుడు ఎవరో చూడలేదు, చూడని దేవుడు గురించి, కనబడని దేవుడు గురించి, ఈ అనంత విశ్వాన్ని కట్టి మానవుడు అందరికీ తండ్రి అయిన, పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుడి గురించి చెప్పటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంట. రావటమే కాకుండా అక్కడ ఒక పదం ఉంది. ఎందుకు వచ్చాడంట? తండ్రిని ఈ లోకానికి ఏం చేయడానికి వచ్చాడు? బయలుపరచటానికి. జాగ్రత్తగా వినాలి, తండ్రిని బయలుపరచటానికి వచ్చాడు. బయలుపరిచాడా? ఎలా? తండ్రి గురించి ఎలా బయలుపరిచాడు యేసుప్రభు? ఎలాగో తెలుసండి. పరలోకంలో మీ అందరికీ తండ్రి ఉన్నాడు అని చెప్పాడు. ఆ తండ్రి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు పరలోకంలో అని చెప్పాడు. ఇన్ని మాట్లాడి యేసుప్రభు చెప్పినవి. మీరంతా కూడా పరిశుద్ధుడైన దేవుడి గర్భాన పుట్టిన పరిశుద్ధులు. మీరు పాపం చేయకండి, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు కనుక మీరు ఒకరినొకరు దోచుకోకండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు హత్తుకోండి. మీరంతా కూడా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు, ఒకే తండ్రి పిల్లలు మీరంతా, ఆ తండ్రి సంతానం మీరంతా. ఆ తండ్రి దగ్గరకు మిమ్మల్ని చేర్చడానికి వచ్చాను నేను.
ఆ తండ్రి ఎలాగుంటాడో మీకు చెప్పడానికి వచ్చాను. పరలోకపు తండ్రిని బయలుపరిచాడు యేసుక్రీస్తుల వారు. చెప్తాను ఎలాగో. ప్రతి దాంట్లోనూ తండ్రే కనపడేటట్టుగా చేశాడు. ఏది మాట్లాడినా తండ్రే అంటాడు. ఉదాహరణ, ఆయన ఎక్కడైనా ఒక చోట సూచక్రియ చేశాడు అనుకోండి, అద్భుతం చేశాడు అనుకోండి, ప్రజలందరూ ఆయన పొగుడుతున్నప్పుడు ఏమంటాడు? బాగుందా సూచక్రియ, ఎలాగుంది మరి, నేను ఎంత గొప్పను చూసావా అంటాడా? అండవు. ఏమంటాడు చెప్పండి? ఇది నా వలన జరిగిన కార్యము కాదు, నాతో ఎవరు చేయించారు? నా తండ్రి. ఏనాలి ఇక్కడి నుంచి జాగ్రత్తగా. ఆయనకు వస్తున్న పేరు ఎప్పుడు ఆయన తీసుకోడండి. ఎవరికి ఇస్తాడు అది పట్టుకెళ్ళి? నా తండ్రి. రాత్రి ప్రసంగం వినుంటారు మీలో చాలామంది. ఆ రోజు చదువుకోనని ఇతనికి పాండిత్యం ఎలాగో వచ్చింది అంటుంటే యేసుప్రభు ఏమంటున్నాడు? అవును మరి యేసుప్రభు అంటే ఇది అనడా? ఏమంటున్నాడు? నాకొచ్చిన ఈ పాండిత్యం, నాకొచ్చిన ఈ జ్ఞానం, నేను మాట్లాడుతున్న ప్రతి మాట నాది కాదు. ఎవరిది? నా తండ్రి నాకు నేర్పాడు, ఇది నా తండ్రిది. అంటే బాగా వినండి, ఆయన బ్రతుకులో జరుగుతున్న ప్రతి దానితోనూ ఎవరిని బయలుపరుస్తున్నాడు? తండ్రిని. తండ్రిని తండ్రిని జీవితాన్ని పణంగా పెట్టి మాట్లాడిన తండ్రే, క్రియ చేసిన తండ్రే, ఏది ఎక్కడికి వెళుతున్నా తండ్రి కోసమే, ఎవరితో మాట్లాడుతున్న తండ్రే. తండ్రే 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 నిలువెత్తు నిదర్శనంగా తండ్రి పక్షాన నిలబడి మాటతోనూ క్రియతోనూ ఏం చేసినా ఎవరిని కనబరుస్తున్నాడు? తండ్రి. నా వెనక తండ్రి ఉన్నాడు, ఆయన నేర్పినవి చేస్తున్నాను, ఆయన చెప్పినవి చేస్తున్నాను, ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో నేను మాట్లాడుతున్న జ్ఞానం అంతా ఆయనదే. తండ్రి ఉన్నాడు మనందరికీ. తండ్రిని లోకానికి ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇంకోటి చెప్పనా? ఇందాక ఒకటి చెప్పాను కదా, ఈ ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు కదా. మర్చిపోయిన వీళ్ళకి నీ గురించి జ్ఞాపకం చేస్తాను డాడీ. ఎలాగా? వాళ్ళు ఏది చూసినా దాని వెనకాల నువ్వు ఉన్నావని చెప్తాను. ఎలా చెప్పాడు? ఒక ఉదాహరణ చెప్పనా? ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. చూడమన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు చూపించేంత వరకు ఆకాశ పక్షిని ఎవడో చూడలేదా? చూడలేదా? చూశారు కదా. మళ్ళా ఏమంటున్నాడు యేసు ప్రభు వచ్చి? ఆకాశ పక్షులను చూడండి. ఇప్పుడు ఎందుకంటే చూడటం, మేము చాలాసార్లు చూసాం కదా, వెళ్తానే అగో ఎగురుతున్నాయి గుంపులుగా, మేము చాలాసార్లు చూసాం. మళ్ళీ ఎందుకు చూడటం? మీరు చూసినట్టుగా కాదు, నేను చూడమన్నట్టుగా చూడాలి. ఎలా చూపిస్తావు ప్రభువా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పక్షిని చూపించి ఎవరిని పట్టుకొచ్చాడు? పక్షిని చూపించి ఎవరిని పట్టుకొస్తున్నాడు? తండ్రా. వాటి వెనకాల తండ్రి ఎలాగున్నాడు? ఏమన్నా మీరు ఎప్పుడైనా పక్షిని చూసి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నారా? ఒక జీవిని చూస్తే తండ్రి జ్ఞాపకం వచ్చాడా? ఒక ఆవును చూడగానే తండ్రి జ్ఞాపకం వస్తాడా? ఒక కుక్కను చూస్తే తండ్రి జ్ఞాపకం వస్తాడా? మీకు విషయం తెలుసా? మీరు చూస్తున్న ప్రతి దాంట్లోనూ మీ తండ్రి ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి, అర్థమవుతాడు. అది యేసుప్రభు చెప్తున్నాడు. తండ్రిని బయలుపరచడం అంటే ఇలాగా. పొద్దున్నే లేస్తారు, లేవంగానే అమ్మా కాఫీ. ఎక్కడిది కాఫీ? ఎక్కడిది? కాఫీ చేయాలంటే ఏముండాలి? కాఫీ పొడి ఉండాలి, పాలు ఉండాలి, అంతేనా? కాఫీ మొక్క, కాఫీ ఆకు, చెట్టు ఎవరేశారు? దేవుడు. పాలు అంటున్నావు కదా, ఎక్కడి నుంచి వస్తాయి పాలు? గేదెలోంచి. గేదెని చేసింది ఎవరు? దానికి పాలు ఇవ్వాలని దానికి చెప్పింది ఎవరు? అంటే ఈరోజు మనిషి దేన్ని చూసినా ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి మీలాగా వ్యవసాయం చేయవు. మనిషి అయితేనండి మరి అబ్బో పేరుస్తారండి, కొట్లలో కూర్చుకోనమన్నాడు కదా. మనిషి అయితే ఏం చేస్తాడు? కూర్చేశాడు. బైబిల్లో అయితే ఒకడు ఉంటాడండి, వాడు నమస్కారం, వాడు ధనవంతుడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా, సంవత్సరాలకి సరిపడా ఆహారాన్ని కూర్చేశాను, తిను త్రాగు. ఏమండి?
సంవత్సరాలకి సంవత్సరాల. ఏమిటి పక్షులు రేపటి కూర్చుకుంటాయా? మీకు సంగతి చెప్పనా, ఇక్కడ ఈశ్వర సూపర్ తీరి చెప్తున్నాడు. పక్షి 4 రోజులకి సరిపడా ఆహారం పట్టుకొచ్చి పెట్టుకుంటుందా? 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 పురుగుల్ని, ఇన్ని పురుగుల్ని పట్టుకొచ్చేసి ఓ డొక్కు చూసుకుని పురుగులని అన్ని పట్టుకొచ్చి అందులో వేసుకుని రోజుకి 4 పురుగులను తింటుందా? చచ్చే, మనం తింటాం అలాగ కుళ్ళిపోయినవి దాచుకుని, అవి ఫ్రెష్. ఎందుకు పక్షి అలాగ ఉందంటే, నన్ను చేసినవాడు నన్ను పోషిస్తాడు, ఈ రోజుకి మాత్రమే నేను ఆహారం తెచ్చుకుంటాను, తిని హ్యాపీగా నిద్రపోతాను గూట్లో, పొద్దున్న ఆకలిస్తే మళ్ళీ వెళ్తాను. చూసారా? మనం ఎలాగా రేషన్ ఎన్న నెల్లుగా ఉంటుంది చెప్పండి ఇంట్లో. మన ఇంట్లో కొంతమంది ఇంట్లో చూస్తే బియ్యం బస్తాలు, బస్తా మీద బస్తా, బస్తా మీద బస్తా, ఎంత ఎత్తు ఉంటాయి బస్తాలు సంవత్సరానికి. పక్షి అలాగా ముందు చూపు, నేను ఎలా బతకాలి, నేను ఏం తినాలి, ఇది లేదు చూడండి పక్షికి. అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని వేస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి, మీరు బాగా అర్థమవుతుందో లేదో. అంటే నీ కళ్ళ ముందున్న ప్రతి దాంట్లో నువ్వు ఎవరున్నారు? దేవుడు నీకు కనపడతాడు, స్పష్టంగా చూడు. దేవుడిని బయలుపరుస్తున్నాడు యేసుప్రభు. పిల్లల్ని ఎత్తుకుంటున్నారు కదా, ముద్దాడుతున్నారు కదా, ఎత్తుకుని ముద్దాడినప్పుడు నిజంగా నీకు బాగా వాక్యం అర్థమైతే ఈ పిల్లల్ని చూసినట్టు నీకు ఎవరు జ్ఞాపకం రావాలి? గర్భఫలము యెహోవా ఇచ్చు, ఏం బొడ్డోడిని ఇచ్చాడండి. ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. అన్నం తింటే దేవుడు, బిడ్డను చూస్తే దేవుడు, భర్తను చూస్తే దేవుడు, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు. అంటే ప్రతి దాంట్లో నీకు ఎవరు కనపడాలి? దేవుడు, 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 దేవుడు. దూరం అయిపోతారా మీ నాన్నకి మీరు? నేను దగ్గర చేస్తాను ఇలాగా. మనుషులు లెక్కలేనని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. అలా మర్చిపోయిన వాళ్ళందరికీ ఇదిగో దేవుడు అంటే ఇలాగ ఇన్ని రూపాలలో నీకు తోడుగా ఉన్నాడని వాళ్ళందరినీ దగ్గర చేస్తున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఆపేశాడా? ఎక్కడితో ఆపలేదండి. జాగ్రత్తగా వినండి. యేసుప్రభు అంటే ఎక్కడితో ఆపలేదు. భూమి మీద ఉన్నంతకాలం దేవుడు అని చెప్పి ఈ జీవితాన్ని దేవుడికి దగ్గర చేసి చచ్చిపోయిన తర్వాత ఏమైనా విడిచిపెట్టాడా? నో. సమాధులలో ఉన్న నా వాళ్ళందరూ సమాధులు బద్దలు కొట్టుకొని తిరిగి మరలా పైకి లేస్తారు. నా కొరకు బ్రతికిన వాళ్ళందరినీ పట్టుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తుల వారి గురించి మీరు ఆలోచించండి. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుడిని బయలుపరచాలి. దేవుడే నీకు జీవితం అవ్వాలని నేర్పాలి. దేవుడి కోసం నువ్వు బ్రతకాలని నేర్పాలి. దేవుడు లేని జీవితం భయంకరమని నేర్పాలి. దేవుడు లేని జీవితం శోధనలకు, దేవుడు లేని జీవితం కష్టాలకు, దేవుడు లేని జీవితం దుఃఖాలకు నిలయమని చెప్పాలి. మీకు మాట చెప్పనండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుప్రభుకు ఒక పేరు ఉంది బైబిల్లో, సమాధానాధిపతి. అంటే సమాధానం ఎక్కడుంటుంది? యేసుప్రభు ఉన్న చోట ఉంటుంది. కుటుంబాలలో ఈరోజు ఎవరి కుటుంబాలు బాగున్నాయి చెప్పండి? సమాధానం లేదు. కారణం ఏంటంటే ఆ కుటుంబాలలో యేసుప్రభుకి చోటు లేదు. ఏమంటే కుటుంబంలో యేసుప్రభు ఉన్నాడు అనుకోండి, భార్య భర్త మధ్యలో ఏదో వచ్చింది అనుకోండి, ఏదో జరుగుతాయి, 4 రోజులు సర్దుకుంటారు. ఎందుకు? సమాధానాధిపతి ఉన్నాడు. కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఏదో వాక్యంతోనో ఏదో ప్రసంగంతోనో సమాధానపరుస్తాడు. ఏదో ఒక మాట చెవిలో పడుతుంది, పోన్లేండి ఏదో జరిగింది. సర్దుకుపోతున్నారా? సర్దుకుపోతున్నారు. భూమి మీద నీకు డబ్బో, అధికారమో, బంగారమో, ఉద్యోగమో ఉంటే నీ జీవితంలో శాంతి సమాధానం ఉండదు. నీ జీవితానికి అసలైన శాంతి సమాధానం కావాలి అంటే క్రీస్తుని హృదయంలోకి రావాలి, క్రీస్తుని కుటుంబంలోకి రావాలి, యేసుక్రీస్తుల వారు నీతో ఉండాలి. మీకు ఒకటి చెప్పనండి, ఇప్పుడు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మధ్యకాలంలో సీనియర్ యాక్టర్ కృష్ణ గారు చనిపోయారు, తెలుసు కదా మీ అందరికీ. చనిపోయాడా? చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కొద్ది కాలం ముందు ఎవరు చనిపోయారు చెప్పండి? వాళ్ళ భార్య చనిపోయింది. ఎవరు? విజయ నిర్మల, తెలుసు కదండి మీకు. ఆవిడ చనిపోవడానికి కొద్ది కాలం ముందు ఒక ఆవిడ చనిపోయింది. తెలుసలేదా మీకు ఇవన్నీ? ఆయన మొదటి భార్య పద్మాలయ స్టూడియోస్ పద్మావతి గారు. ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కృష్ణ గారికి 2 భార్యలు. మొదటి భార్య
రెండో భార్య. ఆ భార్యకి పిల్లలు ఉన్నారు, ఈ భార్యకి పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే మొదటి భార్య చనిపోయిందో అక్కడి నుంచండి వాళ్ళ కుటుంబంలో ఆస్తిపరంగా గొడవలు లేచాయి, చిన్న చిన్న విభేదాలు లేచాయి. ఆ గొడవలు, ఆ విభేదాలు ఇలా జరుగుతున్న టైంలోనే ఈ రెండో భార్య ఎవరైతే ఉందో ఆవిడ కృష్ణ గారిని విడిచిపెట్టి మరో చోట ఒంటరిగా ఉండడానికి వెళ్ళిపోయింది. మొదటి భార్య చనిపోయింది, రెండో ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆవిడ ఈయనకు దూరం అయిపోయి గొడవల పేరుతో మరొక ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ చూసి ఏమంటే తట్టుకోలేని ఆ వృద్ధ హృదయం ఒకరోజు ఆగిపోయింది. కృష్ణ గారు చనిపోయారు. ఇప్పటికీ ఆ పిల్లల మధ్య గొడవలే, ఆస్తి తగాదాలు. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసండి? ఆయనకి పేరేంటి చెప్పండి? లోకంలో పేరేంటి కృష్ణ గారికి? ఏ స్టారు? సూపర్ స్టారు. ఏమండి సంతానం, ఆయన కొడుకు హీరో, కోట్ల రూపాయలు, పెద్ద స్టూడియో, ఏమండి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు, అన్నీ ఉన్నాయి. ఆయన జీవితంలో చివరి క్షణాలలో శాంతి ఉందా? సమాధానం ఉందా? లేదు. మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించుకోండి. ఎంత బాగున్నాయండి మన కుటుంబాలు. పిల్లలు వాక్యం చదువుకుంటారు, సండే స్కూల్ అంటారు, పాటలు పాడతారు, మనం గుడికి వస్తాం, ఉన్న దాంట్లో తింటున్నాం, హ్యాపీగా ఆనందంగా హైదరాబాద్లో మన జీవితాలను మనం గడిపేస్తున్నాం. మనం హ్యాపీగా లేవు. ఎందుకు ఈ హ్యాపీకి మన కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి అనుకున్నారు? మీకు తెలుసో తెలీదు. మనం ఎందుకు సంతోషంగా ఉన్నాం తెలుసా? యేసు మన దగ్గర ఉన్నాడు గనక, యేసులో మనం ఉన్నాము గనక. మీకు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకు మనకి ఏమి పెద్దగా ఆలోచనలు లేవు, ఎందుకు మనకి పెద్దగా అరీబరీగా ఏమంటే అది చేయాలండి, ఇది చేయాలంటే, మరి అది కొనాలి, ఇది కొనాలి, అది సంపాదించాలి, ఇది ఏమి లేదు కదా మనకి. ఎందుకు లేదు? మనకు ఒకటి చెప్పేశాడు యేసు ప్రభు. ఏంటి? బ్రతుకున్నంతకాలం నా పని చేసుకోండి, మరణం తర్వాత నేను మిమ్మల్ని పరదేశుకో పరలోకానికో నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అందుకే మనకి లోకం మీద పెద్దగా యావలేదు. ఇప్పుడు లోకం మీద మనకు పెద్దగా ఆశ లేదు. ఎప్పుడైతే ఆశలు లేవో అక్కడే సమాధానం ఉంటుంది. అంతే కదండి. శాంతి, సమాధానం ఈరోజు కుటుంబాల్లో నెలకొనడానికి గల కారకుడు ఎవరో తెలుసండి? యేసుప్రభు అండి. మీరు బాగా ఆలోచించండి. ఏది చెప్పండి, ఏదైనా వచ్చి యేసుప్రభు దగ్గర ఆగుతుంది. ఈ లోకానికి యేసు ఒక్కడే దిక్కు. దేనికైనా శాంతిగా, సమాధానానిక మీరు దేనికి ఆలోచించినా ఆయన లేని జీవితాలు ఎవరివి బాగోవండి. బైబిల్లో మీకు సమరయ స్త్రీ ఉంటుంది, తెలుసు కదండి. ఆవిడ జీవితం యేసుప్రభుకు ముందు, యేసుప్రభు తర్వాత ఆలోచించండి. యేసుప్రభుకు ముందేంటి సమరయ స్త్రీ? ఎంతమంది భర్తలంట? ఇదేంటండి ఇది? 5 భర్తలు. ఇదేంటమ్మా ఈ జీవితం అన్నాడు. వెంటనే అబ్బో ఇది భ్రష్టు పట్టిన జీవితం, ఇది పాపపు జీవితం అని వెంటనే యేసుప్రభు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ పాపపు జీవితాన్ని వదిలేసింది. వదిలేయటమే కాకుండానండి, మారిపోవటమే కాకుండా ఊర్లోకి వెళ్ళి అందరినీ ఏం చేసింది? మార్చేసింది. మీకు మాట చెప్పనా? ఆవిడ మంచి ఆవిడ కాకుండా, ఆవిడ బ్రతుకు మార్చుకోకుండా మరొకరిని మారమంటే ఎవరైనా వింటారండి ఆవిడ మాట? అంటే ఏమైపోయింది చెప్పండి? యేసు వచ్చిన తర్వాత మారిపోయింది. బైబిల్లో ఎంతమంది అండి ఇలాగ యేసుప్రభు వచ్చిన తర్వాత మారిపోయారు. ఏమంటే ఎంత ప్రశాంతమైన జీవితాలుగా గడిచే భూమి మీద వాళ్ళవి. కనుక పరలోకపు తండ్రి కోరుకున్నది ఏంటో తెలుసండి? సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట? దేవునికి కుమారులు. యేసుప్రభు ఏమయ్యాడు? భూమి మీదకి వచ్చి అందరినీ సమాధానపరిచి దేవుని కుమారుడు. ఇలాగ ఎన్నో లక్షణాలు, దేవుడిలో ఉన్న ఆవేదన, దేవుడిలో ఉన్న బాధ ఈ లోకానికి చూపించడానికి వచ్చాడు. పాపాలు కడగడానికి వచ్చాడు. వాళ్ళు పాపాలు కడిగిన తర్వాత పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇకపోతే క్రైస్తవులుగా దేవుడు బైబిల్లో రాయించిన అసలైన పండుగ ఆనందాన్ని నేను చెప్పాలి ఈరోజు మీకు. ఈరోజు చాలామంది క్రిస్మస్ అంటున్నారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల వారి ఏంటిది? జన్మ దినం. వెరీ గుడ్. ఎవరి జన్మదినం? యేసుప్రభుది కదా. పుట్టినరోజు ఎవరిది? యేసుప్రభుది కదా. ఎవరు ఆనందంగా ఉండాలి? యాజ్ పర్ రూల్
ఎవరిది బర్త్డే అయితే అలా ఆనందంగా ఉండాలి, మిగతా వాళ్ళంతా పైన. అంతేనా? బర్త్డే ఎవరిది? యేసుప్రభుది. ఆనందంగా ఎవరు ఉండాలి? బాగా చెప్పాలి, ఎవరు ఉండాలి ఆనందంగా? యేసుప్రభువే. మీ ఇంట్లో మీ కొడుకు బర్త్డే, ఎవరు ఆనందంగా ఉండాలి? వాడే ఆనందంగా ఉండాలి. అందుకు మీరు ఏం చేస్తారు? కొత్త బట్టలు ఎవరు కొంటారు? ఇల్లంతా కొత్త బట్టలు కొనుక్కుంటారు ఆడికి మానేసి. ముందు వాడికి డ్రెస్సు, అంతేనా? షాపింగ్ ఆడికి ముందు డ్రెస్ కొనాలి. వెరీ గుడ్. బట్టలు ఆడికి. జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు రూపాయి ఇచ్చి ఒక చాక్లెట్ కొనుక్కోరా అంటారు. బర్త్డే రోజు ఏం చేస్తారు? ఇంత పెద్ద చాక్లెట్ ప్యాకెట్ ఎట్టుకొస్తారు ఏకంగా. నీకు నచ్చినవన్నీ తినేరా, మిగిలిపోయిన అన్నీ మీ ఫ్రెండ్స్కి పనిచేసుకో, ఈరోజు నీ ఇష్టం. ఎందుకు? ఏంటి నీకు ఈరోజు? బర్త్డే కదా. తల్లి తండ్రి ఆ రోజు చాలా, అంతకు ముందు రోజుల్లో చాలా అదుపు పెడతారు. నువ్వు ఇది తినకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు. కానీ బర్త్డే రోజు ఏం చేస్తారు? గేట్లు మొత్తం ఎత్తేస్తారు. ఆ రోజు నీ ఇష్టంరా, ఈరోజు నీకేంటి బర్త్డే. తండ్రి ఏమన్నా కోప్పడుతుంటే ఏమంటే భార్య ఏమంటుంది బర్త్డే రోజున కోప్పడుతుంటే? ఊరుకోండి, చాలా ఒక్కరోజైనా వదిలేండి. ఏంటి ఈరోజు వాడిది పుట్టినరోజు అండి, ఏం అనకండి. ఆడు సంతోషంగా ఉండాలి, ఆడు ఆనందంగా ఉండాలి. అబ్బా ఎంత బాగుందండి. ఇంకోటి చెప్పనా? భార్య మీద ప్రేమ ఉన్న భర్తలు బర్త్డే రోజు ఆవిడని అసలు వంట చేయనివ్వరు. అవును కాదు చెప్పండి? ఇవాళ నీకమ్మ అసలు ఇంట్లో ఏ పని చేయనివ్వనమ్మా. పొద్దున్న మనం మధ్యాహ్నం ఒక హోటల్కి వెళ్దాం, సాయంత్రం ఒక హోటల్కి వెళ్దాం, ఈరోజు అంత పండగ, నిన్ను ఆనంద పెడతానే ఉంటాను. నువ్వు ఏ పని చేయకమ్మా ఈరోజు. ఎందుకు? ఆవిడది ఏంటి? బర్త్డే. అబ్బా, భార్య బర్త్డేకు భార్య ఆనందంగా ఉండాలి, భర్త బర్త్డేకు భర్త ఆనందంగా ఉండాలి. కొంతమంది భార్యలండి నిజంగానండి షాకులు అవి. వీళ్ళే చీరలు జాకెట్లు ఇవన్నీ కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు పాపం. ఏమంటే డబ్బులు ఇవ్వండి, చీర కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను. ఎవరిని అడగాలి? భర్తను అడుగుతూ ఉంటారు. కానీ బర్త్డే వస్తుంది అనేసరికి వీళ్ళు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు, సరుకులు కొనడానికి ఇచ్చిన డబ్బులు అన్ని పోపు డబ్బాలో పెట్టి, బర్త్డే వస్తుంది అనేసరికి ఆయనకి తెలియకుండా షర్ట్ కొనటము, ప్యాంటు కొనటము, సెల్ ఫోన్ కొనటము, పట్టుకెళ్ళి హ్యాపీ బర్త్డే అండి. ఎవరికి? ఎలాగుంటుంది మొహం? ఎలాగుంటుంది ఆ రోజు అయింది? ఎటు నువ్వు నాకు కొన్నావా? ఎప్పుడు ఎవరెవరు కొంటారు? ఎప్పుడు నేను నీ కొంటా, నువ్వు నాకు కొన్నావా? ఎక్కడవమ్మా? మా తమ్ముడు దగ్గర డబ్బులు అడిగి దాచుకొని కొన్నానండి మీకు. అబ్బా ఎలాగుంటుంది? ఎలాగుంది మీకు? ఇవన్నీ అర్థమైనాయి కదండి, ఇవన్నీ బాగున్నాయి కదండి, మనకు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కదండి, ఇవన్నీ మనకు బాగున్నాయి కదా, మనకు ఆనందంగా ఉన్నాయి కదా. నిజంగా క్రిస్టియానిటీ అడుగుతున్నాను, బర్త్డే ఎవరిది అంటున్నారు ఈరోజు? యేసుప్రభుది. బట్టలు ఎవరు కొనుక్కున్నారు? ఇల్లే. కేక్ ఇల్లుకే, సాయంత్రం మటన్ బిర్యానీ ఇల్లుకే. యేసుప్రభుకి ఏది? మీకు ఇప్పుడు చెప్పనిప్పుడు మరి ఏంటనే యేసుప్రభుకి బట్టలు కొంటే వేసుకోడు కదా. నువ్వు ప్రేమతో కొందామన్న యేసుప్రభుకి బట్టలు వేసుకుంటాడా? నీ కేక్ తింటాడా? తిండు. నీ బిర్యానీ? నో. మరి యేసుప్రభుకి ఏమిస్తే ఆనందంగా ఉంటాడు? మీకు కీ ఇస్తున్నాను, రాసుకోండి. ఇది ఇంకా ఇదొక్కటి యేసుప్రభుకి ఇవ్వండి. మీరు యేసుప్రభుకి ఈరోజు కాదు, మీరు బ్రతికున్నంత కాలం పండగ చేయొచ్చు. బైబిల్లో ఇస్తాను ఇప్పుడు కీ మీకు. యేసుప్రభు ఒకటి చేస్తే చాలా ఆనందపడిపోతాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 21. జాగ్రత్తగా రాసుకోండి ఇది. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు, ఇదిగోనండి ఒక పదం దొరికించుకోండి. ఎప్పుడోనండి యేసుక్రీస్తుల వారి జీవితం అంతా కూడా ఎలాగుందంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ యేసుప్రభు జీవితం గడిచిందండి. కానీ ఒక సందర్భంలో అబ్బా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు? యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తర్వాత తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. చూసారా, ఈయన ఆనందంలో ఎవరు వస్తారు? ఈయన ప్రతి ఆనందంలోనే ఎవరు వచ్చేస్తారు? వెంటనే తండ్రి 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 ఎక్కడుంటే అదే నాకు ఆనందం. తండ్రి ఏమంటున్నాడు చూడండి, ఆకాశమునకును భూమికిని ప్రభువా
నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అబ్బా, ఇదండి యేసుప్రభుకి ఆనందం. ఏమర్థమైంది చెప్పండి ఈ వచనంలో మీకు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వేశ్వరుడు గురించి ఈ లోకంలో ఉన్న పండితులకో జ్ఞానులకో వివేకులకో చెప్పక, ఇదిగో పసిపిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు లోకంలో, పసిపిల్లలు లాంటి వాళ్ళు, జాలర్లు, నా చుట్టూ ఉన్న శిష్యులు, వీళ్ళకి సృష్టికర్త అయిన నీ కోసం చెప్పడానికి అవకాశం వచ్చింది. సృష్టికర్త అయిన నీ కోసం, ఆకాశాన్ని భూమిని సర్వమానవాళ్ళని చేసిన సృష్టికర్త అయిన నీ కోసం ఇదిగో ఈ పసిపిల్లలకి నేర్పుతున్నాను ఈ జ్ఞానాన్ని. నీ గురించి నేర్పటం, నీ గురించి వాళ్ళకి అర్థం అవటం నాకు దొరికిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. యేసు ప్రభు ఒరిజినల్ ఆనందం ఏంటి చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభు ఎప్పుడు ఆనందపడతాడు? యేసు ప్రభుకి ఎప్పుడు మీరు పండగ చేయొచ్చు? ఎప్పుడు? ఆ తండ్రి గురించి, యేసు ప్రభు గురించి ఎవరికైనా మీరు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. చెప్పటం అంటే మరి ఏదో వెళ్ళానండి, ఆ కరపత్రం ఇచ్చిస్తానండి, వచ్చానండి, ఇది అవదు. ఇది పసిబాలురకు బయలుపరిచినావు అంటే అర్థం ఏంటో, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నీ గురించి చెప్పగలడానికి అవకాశం ఇచ్చావు తండ్రి. నీ గురించి చెప్పాను, అర్థమయ్యేటట్టుగా చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నిన్నేం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను. దీనిని బట్టి నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. సమరస్త్రికి వాక్యం చెప్పిన తర్వాత ఫుడ్ పెట్టుకుని వచ్చారు శిష్యులు. తినడా? ఏమన్నాడు చెప్పండి? నాకు ఆకలి లేదు, నేను తినేశాను, నా కడుపు నిండిపోయింది. అలా ప్రభు అంటే ఈ పని నాకు ఆహారం. అంటే ఒకరికి వాక్యం చెప్పినప్పుడు నా కడుపు నిండిపోద్ది, ఒకరిని నేను మార్చినప్పుడు నా కడుపు నిండిపోద్ది, ఒకరిని నేను మార్చి దేవుడి వైపు నడిపించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను, నాకు అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. యేసు ప్రభు ఆనందాలు ఏంటి చెప్పండి ఇప్పుడు? ఏంటి? వాక్యం చెప్పటం, ఆత్మల్ని దేవుడి సన్నిధికి నడిపించటం. అలా నడిపించిన ప్రతిసారి మనం ఏం చేసుకోవచ్చు తెలుసా? డబల్ కేక్ తినండి ఆ రోజు. ఎవరికైనా ఒక సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టుగా చెప్పో, లేదంటే మీ ఊర్లో మీటింగ్ పెట్టించా, మీ ఇంట్లో మీటింగ్ పెట్టించా, ఎవరో దేవుడు తెలియని వాళ్ళకి మీరు దేవుడి గురించి చెప్పండి. ఆ రోజు 4 కేకులు కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. తెలుసా? ఒక్కరిని కనీసం ఒక్కళ్ళకి దేవుడి గురించి మీరు చెప్పి ఇదిగో దేవుడి సన్నిధిలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి దేవుడి వాక్యం చెప్పించండి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య ఈరోజు ఇద్దరిని పట్టుకెళ్ళాను 2 కేకులు కోసుకోండి. ఎందుకు? వాక్యం చెప్పినప్పుడు, ఆత్మని రక్షించినప్పుడు ఎవరు ఆనందపడుతున్నారు? యేసు. మీకు సంగతి చెప్పనండి, ఇప్పుడు నా వైపు చూడండి. మనం బట్టలు వేసుకున్నామండి, మనం బట్టలు వేసుకుంటే ఎవరికి ఆనందం చెప్పండి? ఎవరికి ఆనందం? మనకే. ఆయనకి ఏముంది? బాగా ఆలోచించండి. ఇంట్లో కుర్రగాడి బర్త్డే అయితే మీరు కొత్త బట్టలు వేసుకుంటే ఎలాగ ఉంటుందో, యేసుప్రభు జన్మదినానికి మనం బట్టలు వేసుకోవడం అలాగే ఉంటుంది. యేసుప్రభు ఆనందపడాలి, యేసుప్రభు సంతోషించాలి. ఆనందించాలి అంటే దేవుడి వాక్యం, దేవుడంటే తెలియని వారికి మీరు చెప్పండి, చెప్పించండి. మీరు చెప్పగలిగేంత శక్తి మీకు ఉంటే దేవుడి గురించి చెప్పండి. లేదా సభలు పెట్టి, సెమినార్లు పెట్టి, ప్రార్థనలు పెట్టి చెప్పించండి, ఆనందపడండి. ఆనందపడండి. ఇంకో మాట చెప్పను ఇప్పుడు చివరిగా. క్రైస్తవుడు ప్రతిరోజు పండగ చేసుకోమని చెప్పింది బైబిల్. ప్రభువునందు ఆనందించండి, డిసెంబర్ 25కి ఆనందించండి ఆనంద బైబిల్లో ఏమనంట చెప్పండి? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతును, ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ. వార్త చేయండి, వాక్యం చెప్పండి, ఆనందించండి. కొత్త బట్టలు కొనుక్కోండి, బిర్యానీ వేసుకోండి, కేక్ కట్ చేసుకోండి. ఎప్పుడు? వాక్యం చెప్పిన ప్రతిరోజు. ఇలాగంటే మియాపూర్లో మనం అంతా ఏం చేయాలి చెప్పండి? రోజు కేకులే. యూత్ మీటింగ్ పెట్టుకుని ఏం కట్ చేసుకోవచ్చు? కేకు. స్త్రీల మీటింగ్ పెట్టుకుని కేకు. రాత్రి సప్పెట్టాం ఏం కోసుకోవచ్చు? కేకు. ఎందుకు? తెలియని వాళ్ళకి చాలామందికి ఆయన గురించి చెప్పేస్తున్నాం. దేవుడి సంఘం దేవుడికి ప్రతిరోజు క్రిస్మస్ చేయాలి. ఇది
నిజమైన దేవుడి సంఘం అయితే, నిజంగా నువ్వు దేవుడిని ఎరిగితే క్రిస్మస్ 25ని కాదు, ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు దేవుడి గురించి చెప్పు, ప్రతిరోజు దేవుడిని ఆనందపెట్టు, ప్రతిరోజు నువ్వు హ్యాపీగా ఉండు, దేవుడిని హ్యాపీగా ఉంచు. ఇది ఒరిజినల్ క్రైస్తవుడి క్రిస్మస్. అర్థం లేదు. గలతీ పత్రిక 4:9-10 ముగించుకుందాం. గలతీ పత్రిక 4:9-10 వచనాలు, చివరి మాట. గలతీలకు రాసిన పత్రిక 4:9 వచనం. ఇప్పుడు మీరు ఇదిగో ఇప్పుడు ఎరిగారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు తెలిసాడు మీకు, అంతకుముందు తెలియదు మీకు. దేవుళ్ళలోకి వచ్చారు, యేసుప్రభులోకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరో మీరు ఎరిగారు. ఇప్పుడు దేవుణ్ణి మీరు ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చూసారండి దేవుడు ఏమంటున్నాడో? మీరు మాసాలు, దినాలు, కాలములు, సంవత్సరాలు, ఉత్సవాలు అనగా పండగలు ఇది ఆచరిస్తున్నారండి మీరు. క్రైస్తవుడికి ప్రతిరోజు పండగ అని మీకు తెలీదా? ఈ డేట్లు, నెలలు, మాసాలు పెట్టుకుని పండగలు, ఉత్సవ కాలాలు చేయకూడదని మీకు తెలీదా? మునుపు చేశారు ఇవన్నీ అని మీకు తెలీదా? ప్రభువులోకి రాక మునుపు జరిగాయి ఇవన్నీ అని మీకు తెలీదా? చూసారు అలా చెప్తున్నాడు. కనుక ఆలోచించండి, వాక్యాన్ని ఆలోచించండి, నా మాటగా మరి తీసుకోకండి. వాక్యం చెప్తుంది అక్కడ, నేను చెప్తున్న సొంత మాటలు కాదు, వాక్యంలో ఉంది. కిందకి వెళ్ళేసరికి మాట చెప్పిన తర్వాత అంటాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. అక్కడ నుండి పట్టుకొచ్చాను, ఈ పండగల్లో నుంచి, ఆచారాల్లో నుంచి. ఏమన్నా మిమ్మల్ని పట్టుకొచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇవే చేస్తున్నారు అంటే, నేను మిమ్మల్ని గురించి పడిన కష్టం ఏమైపోద్ది అంటున్నాడు? వ్యర్థమైపోతుందేమో. కనుక క్రీస్తు కష్టాన్ని వ్యర్థం చేయకండి, క్రీస్తు త్యాగాన్ని వ్యర్థం చేయకండి. ఆయన రాక ఈ భూమి మీదకి జరిగి 33.5 సంవత్సరాలు సర్వేశ్వరుడు దేవుడు నరరూపంతో ఈ భూమి మీద ఉండి భయంకరమైన శిలువ యాగాన్ని పొంది మనల్ని రక్షించి పరలోకానికి తండ్రి దగ్గరికి మనం చేర్చడానికి వస్తే, ఇదిగో ఈ లోక సంబంధమైన ఆచారాలతో ఆయన చేసిన త్యాగాన్ని వృధా చేయకండి. కనుక దేవుని పిల్లలుగా దేవుడు మనకు చెప్తున్నది ఒకటే, క్రీస్తు జన్మదినం, క్రీస్తు పండగ క్రైస్తవుడు ప్రతిరోజు చేయొచ్చు. దేవుడు పనిచేసి, దేవుడు వాక్యం చెప్పి.